మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ద్రాక్ష మేళ అయితే రానే వచ్చేసింది. సో, ఇక్కడైతే మనకి దాదాపు 65 రకాల చెట్లయితే ఇక్కడైతే ఉన్నాయి. 65 రకాల గ్రేప్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇదొచ్చేసి రాజేంద్ర నగర్ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో అయితే ఉంది. సో, ఇదైతే ఇప్పుడు దాదాపు మార్చ్ 5 వరకైతే ఇదైతే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక దాదాపు అంటే 65 రకాల గ్రేప్స్ అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మోస్ట్‌లీ అన్నీ అయిపోయాయి. కొన్ని రకాల గ్రేప్స్ మాత్రమే ఉన్నాయన్నట్లయితే చెప్తున్నారు. ఇక్కడికైతే చాలామంది నలువైపుల నుంచి అయితే హైదరాబాద్ నలువైపుల నుంచి అయితే చాలామంది అయితే వస్తున్నారు, తరలి వస్తున్నారు. అయితే సో ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, మరి ఎలా ఉన్నాయి గ్రేప్స్, టేస్ట్ ఎలా ఉంది అండ్ బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి అయితే మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫార్మర్స్తో కూడా అసలు ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, ఆయన ఇక్కడ మనకి మట్టి విధానం కానివ్వండి, అదేవిధంగా ఈ గ్రేప్స్ని కూడా ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఈ చెట్లను కూడా, సో పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం. ఇది వచ్చేసి అయితే మనకి రాజేంద్ర నగర్ శ్రీ కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉంది. సో ఇది యూనివర్సిటీలో అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి అయితే మనకి మార్చ్ 5 వరకు అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇదంతా లీడ్ చేసేది అయితే ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు మనకైతే, కార్తిక్ అని చెప్పేసి. సో ఇక్కడ మరి ఎప్పటి నుండి చేస్తున్నారు అండ్ మనకి బయట దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటి, ఎందుకు మరి ఇక్కడికే రావాలి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. హాయ్ అన్న. హాయ్. సో ఎలా ఉందన్న, అంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మేము, అండ్ మేము కూడా కొన్ని వీడియోస్ చూసే వచ్చాము ట్రూగా చెప్పాలి అని అంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కనుక 65 రకాల చెట్లు, 65 రకాల గ్రేప్స్ అని అయితే చెప్పారు. బట్ ఇక్కడ అలా అంతవరకు అయితే కనిపించడం లేదు మరి. అయితే యాక్చువల్లీ సేల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. సో ఈ లాస్ట్ సాటర్డే అండ్ సండేలో హ్యూజ్ క్రౌడ్ వచ్చింది అనమాట. 4 బ్లాక్స్ ఓపెన్ ఉండే. సో చెట్ల పైన అయిపోయినాయి. ఇంకొక పెద్ద బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ఇప్పుడు సాటర్డే సండే ఓపెన్ చేద్దామని మాట్లాడినాం. అది ఓపెన్ చేస్తాం. కొంచెం స్వీట్నెస్ రాలేదు. స్వీట్నెస్ లేకపోతే పంపిస్తే దాన్ని తెంపి పాడు చేస్తారన్నమాట, స్వీట్ లేదని చెప్పి. సో అట్లా అని చెప్పి ఆపాల్సి వచ్చింది. ఈ సాటర్డే సండే ఆ బ్లాక్ ఓపెన్ చేస్తాం. ఎవరికన్నా పర్చేస్ చేయాలని, ఎవరైనా చూడాలన్నా చెట్ల పైన ఫ్రూట్స్ అయితే ఈ సాటర్డే సండే మేబీ ఆ 1 డే 2 డేస్ 3 డేస్లో చెట్ల పైనవి అవైలబుల్ ఉంటాయి మీకు. అంటే మేము తెలుసుకున్నాం, చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాయి. ఏంటంటే మేము చాలా దూరం నుండి వచ్చాము, ఎక్కడెక్కడ హైదరాబాద్ అనే కాదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము. సో ఇక్కడ టచ్ కూడా చేయనిస్తలేరు కొంచెం అని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే ఇక్కడ లేవని చెప్పేసా అంటే ఎందుకని చెప్పి. లేవు కాదన్న, ఇప్పుడు ఒక టైం ఉంది. ఆ టైంకి మించి క్రౌడ్ వస్తే మనం ఏం చేయలేం. చెట్టు పైన ఫ్రూట్ ఉన్నంతసేపు మనం చూడనిస్తాం. ఇప్పుడు దాన్ని అయితే ఏం చేయలేం కదన్న. ఫ్రూట్ అయిపోతే మనం ఏం చేయలేం. సో ఈ బ్లాక్స్లో అయిపోయినాయి. అవి కావాలంటే మేము ప్రతి ప్రెస్ మీట్లో ఇదే చెప్తున్నాం. 4 బ్లాక్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీక్లో ఓపెన్ చేస్తామని క్లియర్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి రండి. సో మన అంటే చాలా మంది ఆర్గానిక్ అని చెప్పేసి వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి మీరు కెమికల్స్ వాడకుండా ఓన్లీ వాటర్ ద్వారానే ఇదంతా చేస్తున్నారు. అంటే ఇంకేమేమి యూజ్ చేస్తున్నారు ఇంత మంచి గ్రోత్ రావడానికి, అంటే ఇంత మంచి సైజ్ రావడానికి కానివ్వండి, ఇంత మంచి స్వీట్నెస్ రావడానికి? సో ఎలా యూజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, హార్టికల్చర్ వాళ్ళు పండిస్తారన్న. మనకు ఆప్షన్లో మేము టెండర్ తీసుకుంటాం. సో వాళ్ళు ఏదైతే పాయింట్స్ చెప్తారో మేము అవే పాయింట్స్ ఫాలో అయ్యి మేము ఇక్కడ సేల్ చేస్తాం అన్నమాట. దానికి సంబంధించిన ఏమన్నా మీకు ఏమంటారు ఎంక్వైరీ కావాలంటే మీరు అక్కడ సైంటిస్ట్ని అడగచ్చు, స్టేషన్లో ఉంటారు అన్నమాట. వాళ్ళు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి, ఈ ప్రాసెస్ ఏంది ఏం కథ అని చెప్పి. సో నార్మల్గా మీరు ఈ చెట్టు పెట్టినప్పటి నుండి ఎన్నిసార్లు కాస్తుంది అంటారన్న? ఇది నార్మల్గా అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా పండించాలనుకుంటే 1-2 సార్లు అయితే ఈజీగా కాస్తుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అవ్వండి, సో ఒకసారి కట్ చేసినాక మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఇది ఎలా వస్తుంది? ఈ గ్రేప్ అనేది ప్రతి చోటల్లో ఇయర్లీ ట్వైస్ వస్తుంది. కానీ స్టేషన్లో మాత్రం వన్స్ తీస్తారు. రీసెర్చ్ స్టేషన్ కదా, ప్రాపర్ ఫ్రూట్ అనేది 1 టైం తీస్తారు అట్లా. సో అంటే మట్టి ఎలాంటిది? చాలా మంది అంటే ఇక్కడ హైదరాబాద్ మట్టి కదా, మరి ఇక్కడ ఇంకేదైనా మట్టిలు తెప్పించండి. ఎర్ర మట్టి అని ఉంటుంది, చాలా రకరకాల మట్టి ఉంటుంది. రెడ్ సాయిల్ ఇది. ఎవ్రీథింగ్ టైం టు టైం, యూరియా కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ టైం టు టైం ఉంటుంది. ఏ మంత్కి ఆ మంత్. ఇప్పుడు 12 months ఉంటుంది కదా, ఇప్పుడు ఈ మార్చ్ వరకు ఉంటుంది. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న నార్మల్గా? ప్రైజెస్ కంపేర్ టు మార్కెట్ మన రీజనబుల్ ఉంటాయి. సో అంటే చాలా మంది మేము ఇంకా వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు కదా, ఇక్కడికే ఎందుకు రావాలి అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం షర్ట్స్ మనకు ఫుట్పాత్ పైన కూడా దొరుకుతాయి. మనం బ్రాండెడ్ షోరూమ్కి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు ఇది కూడా అంతే. మనం బయట తిని మన ఆరోగ్యం పాడు చేసుకునే దానికన్నా న్యాచురల్ ఫ్రూట్ తిని హెల్దీ, దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అవుట్ రైట్గా 100% పొందండి బాడీకి అట్లా. సో మనకి ఈ చెట్టు లైఫ్ స్పాన్ వచ్చి మ్యాక్స్ 1 year అంటారా? అట్లా లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది లీడ్ తీసుకున్నారన్న? ఒక రెగ్యులర్గా 5-6 years నుంచి మేమే తీసుకుంటున్నాం. సో నార్మల్ అంటే ఒకసారి చెట్టు అయిపోయినాక ఇంకోసారి మళ్ళీ పెడతారా ఇది?
అది మొత్తం ప్రాసెస్ ఆఫీస్కి తెలుసా అన్న. దీని లైఫ్ టైం ఎంత ఉందో ఏముందో. అన్ని ఒక 20 అగ్రికల్చర్ years వాళ్ళే senior చేసుకుంటారు. చెట్లు కూడా ఉన్నాయి ఆ బ్లాక్లో. ఓకే. దాని లైఫ్ టైం మనకు తెలియదు. మనం ఖాళీ టెండర్ తీసుకుంటాం, కానీ ఎవ్రీ టైం మనమే తీసుకుంటాం అట్లా. అని అదే విధంగా ఒక్కసారి ఈ అడ్రస్ అండ్ మీ టైమింగ్స్ అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు రావాలి ఏందనేది పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఈ అడ్రస్ వచ్చేసి మీకు మ్యాప్లో వస్తుంది. గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్ అని కొడితే వస్తుంది. మీకు డైరీ ఫామ్లో వెటనరీ కాలేజ్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని ఆపోజిటే మీకు రీసెర్చ్ స్టేషన్ బోర్డు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దాని నుంచి ఒక 1/2 kilometer స్ట్రైట్గా లోపలికి వస్తే మీకు రైట్ సైడ్లో ఫామ్ కనిపిస్తుంది. అండ్ టైమింగ్స్ వచ్చేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ ఉంటుంది కౌంటర్. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఎక్కడ నుంచి వచ్చారు మేడం? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. సో అంటే ఎలా అంటే మీరు మీడియాలో చూసి వచ్చారా లేకపోతే మీకు ముందు నుంచి యూట్యూబ్లో చూసినాము. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా అంటే లాస్ట్ ఇయర్? ఇదే ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది మరి? బాగుంది బాగుంది కానీ ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి. సో అంటే అంటే చాలా రకాలని చెప్పారు, దాదాపు 60-65 రకాలని చెప్పారు. మరి ఇక్కడ ఎలా ఉంది? మేము ఇప్పుడే వచ్చినామండి, చూస్తున్నాం. ఇంకా ఏమైనా టేస్ట్ చేశారు? ఇగో చిన్నవి ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి. టేస్ట్ చేసాం. అటు సైడ్ కొంచెం తీయవి ఉన్నాయి. ఇంకా అక్కడ వెళ్ళలేదండి, ఇప్పుడే ఇక్కడ వచ్చినాం. సో అంటే రేట్స్ ఎలా ఉన్నాయి మరి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఇంకా మేము చూడలేదండి, చూడలేదు. ఇక్కడ అంటే వెదర్ ఎలా అనిపిస్తుంది మరి? నేచర్ బాగుందండి. ఫ్యామిలీతో రావచ్చు అంటే రావచ్చండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఆర్గానిక్ అని చెప్పేసి వచ్చారా? అవునండి, ఆర్గానిక్ అనే వచ్చినాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. సో ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది. యాక్చువల్లీ ఆర్గానిక్ అని చెప్పేసి మేము కూడా వచ్చాము. బట్ ఏంటంటే కొంచెం లేట్ వచ్చినామని అర్థమవుతుంది. ముందే వచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే అన్ని అయిపోయినాయని చెప్పి. అవును, ఎక్స్టెండ్ చేసేసరికి నాకు తెలిసి అందరు తినేసి ఉంటారు ఇక్కడే ఫ్రీ అని చెప్పేసి. సో మీరు కూడా తిన్నారా? లేదు, మాకు దొరకలేదు, ఇప్పుడే వచ్చామన్నమాట జస్ట్. ఓకే. యాక్చువల్గా అంటే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి కదా, అతను కూర్చున్నాడు కదా, అక్కడైతే ఉన్నాయి. ఒకసారి అక్కడ కూడా టేస్ట్ చేయండి. ఓకే, నేను చెప్తాను వెళ్ళేటప్పుడు. ఓకే. ఆర్గానిక్ అని చెప్పేసి వచ్చారు. అవునండి, ఆర్గానిక్ అని చెప్పేసి. ఎందుకంటే మామూలుగా మనం బయట కొంటే గ్రేప్స్ అస్సలు ఇట్లా తినొద్దు అంటారు, ఎందుకంటే మొత్తం పెస్టిసైడ్స్ అవన్నీ వాడతారు కాబట్టి. ఇదైతే ఆర్గానిక్ కదా, ఇప్పుడు చెట్టు నుంచి డైరెక్ట్ తెంపి నోట్లో వేసుకుంటున్నాం మనం. అది బయట కొన్ని అయితే వేసుకోలేము. అందుకు మెయిన్గా నేను అట్లా అనేసి వచ్చినాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరు అంటే డైరెక్ట్ పెరుగుతాయి. అవును, అట్లా అని చెప్పేసి మెయిన్ అదే రీజన్ నేను ఈ ఎండలో రావడానికి. ఎండాకాలం వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో గ్రేప్స్ ఒకటేనే కాదు, ఇంకా చాలా ఫ్రూట్స్ కూడా కెమికల్స్ తో వాడుతున్నారు, అదేవిధంగా కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చాలా చూస్తున్నాము. సో దాని మీద మీరు ఏమంటారు? ఇప్పటికైతే ప్రస్తుతానికి అన్ని అట్లనే కల్తీ అయిపోయినాయి మొత్తం. ఏది తినాలన్నా కల్తీ. ఇట్లాంటిది ఎంకరేజ్ చేయడం అయితే బాగుంది ఇది. ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని కల్తీ అయిపోయినాయి ఈ రోజుల్లో. మనం చిన్నప్పుడు తిన్నదానికి ఇప్పటికైతే చాలా ఫరక్ ఉంది. ఇట్లాంటి ఇంకా వచ్చి కూడా ఇంకా కూడా కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా కూడా ఇంకా కూడా మెయిన్ అన్ని ఫ్రూట్స్లో ఎక్కువ వాడేది కెమికల్స్ అంటే గ్రేప్స్కే. దానికేమి ఇట్లా ఆర్గానిక్ పండిస్తున్నారంటే వేరే కూడా పండించవచ్చు కదా. అది కూడా హైదరాబాద్లో. నిజంగా హైదరాబాద్లో పండియడం అంటే అసలు నిజంగా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుండి వచ్చినాం. హైదరాబాద్లో సికింద్రాబాద్. ఓకే. అండ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఈ గ్రేప్స్ ఫెస్టివల్కి రావడం? మాకు వెరీ లక్కీ అనిపిస్తుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది కంపేర్ టు హైదరాబాద్. చాలా బాగుంది. సో అంటే ఇక్కడ చాలా రకాల గ్రేప్స్ ఉంటాయని చెప్పారు కదా, మీకు అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు అంత లేవు కానీ ఓకే. సో ఇది ఇంకా March 5 వరకు ఉంటుందని అన్నారు. ఇంకా చాలా మంది వస్తాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మేము ఇక్కడ అయితే అన్ని ఫ్రూట్స్ అయితే ఏం లేవు. మీరు వస్తామని చూద్దాం అనుకుంటే రావచ్చు అంతే. ఇక్కడ ఏం లేవు అంతా. సో తను మీ పాపనా? కాదు, చెల్లె. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి అంటే లోపల మీకు ఆ వెదర్ నేచర్ ఎలా అనిపించింది? చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఓకే. సో టేస్ట్ ఎలా అనిపిస్తాయి? గ్రేప్స్ టేస్ట్ ఎలా ఉంది? కొన్ని స్వీట్ ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. సో అది తిని చూసి చెప్పండి ఎలా ఉందో. స్వీట్ ఉంది. స్వీట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్, ఎక్కడి నుండి వచ్చారు? మేము శంషాబాద్ నుంచి వచ్చామండి. గ్రేప్స్ ఫెస్టివల్ ఉందని పెట్టారని వచ్చాము. మన ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ద్వారానే, మీడియా ద్వారానే. అయితే పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేద్దామని వచ్చాము అంతే. దాన్ని చూద్దామని ఫస్ట్ ఓపెన్ ఉందా ఇవాళ లేదా అని, ఫెస్టివల్ కదా అన్నట్టు ఓపెన్ ఉందా లేదా అని ఫస్ట్ చూసుకొని వెళ్దామని, మన పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో సహా వద్దామని అనుకున్నాను. వచ్చి చూసే వాళ్ళకి అంతా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
అని మళ్ళీ తోలుకొద్దామని అందరినీ కోరుకుంటున్నాం అంతే. సో ఎలా అనిపించింది మరి వచ్చినందుకు ఏమైనా సాటిస్ఫాక్షన్? గ్రేప్స్ ఇప్పుడైతే గ్రేప్స్ కనబడతలేవు కదా, పిల్లలను గ్రేప్స్ చూసిపోయినా ఎట్లా అయితే ఏం కథ వాళ్ళకి తెలియదు, చాలా రోజులైంది చూడక చిన్న పిల్లలు, వాళ్ళని అవగాహన ఉంటుంది అన్నాడు తీసుకొద్దామని చూస్తే ఇప్పుడు ఏం గ్రేప్స్ అయితే లేవు. నెక్స్ట్ ప్లాంట్ ఏదైనా ఓపెన్ చేస్తారు 1 month ఇంకా ఓపెన్ ఉంచుతారని అనుకుంటారు ఏంది వాళ్ళు చెప్పారు అనుకుంటామని ఓపెన్ చేస్తారని. ఇప్పుడైతే ఇప్పుడు జస్ట్ ఇదే ఉన్నట్టుంది. ఇప్పుడైతే గ్రేప్స్ ఇక్కడ లేవు, 500 రూపీస్ కేజీ అనే పెట్టారు అట్లా అని. ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడే ఇంటర్ అయ్యాను, మీరు కలిసిరు అంతే. అంటే రకరకాలుగా ఉన్నాయి గ్రేప్స్, కొన్ని 62 వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అవును, నియర్లీ 65 వెరైటీస్ అన్నారు. కానీ ఇక్కడ కొన్ని వచ్చేసేమో 200 kg ఉన్నాయి, 400 kg ఉన్నాయి, 500 kg కూడా ఉన్నాయి. అండ్ మీరు అంటే ఆర్గానిక్ అని చెప్పేసి అలా వచ్చారా, లేకపోతే ఒకసారి అంటే చూద్దాం? ఆర్గానిక్ అనే చెప్తే వీడియో ద్వారానే ఆర్గానిక్ అని చెప్తారు, ఇట్లా ఫర్టిలైజర్ సేమ్ వాడతలేరు వీళ్ళు. ఆర్గానిక్ ఉందనే కొద్ది కాస్ట్ ఉంది అన్నట్టు 500, 200, 300 ఎట్లా పెట్టారు. ఇప్పుడు 500 చెప్తుండ తనైతే. దాని గురించి టేస్ట్ అయితే చేశాను నేను, బాగుంది, స్వీట్నెస్ ఉంది, పర్వాలేదు. అంటే బయటతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉన్నాయి? బయట 100 రూపీస్ అది కెమికల్ వాడింది ఉందా, అంత కెమికల్ ఉంటారు. ఇక్కడ ఆర్గానిక్ ఉంది కాబట్టి కొద్దిగా అవగాహనతో వచ్చి కొనుక్కుంటారు పిల్లలు, ఎంజాయ్ చేస్తారని తిరుగుతుంటారు అంతే. దాని గురించి అంతే ఉంది దాని గురించి. మీరు అంటే ఇలాంటి ఫ్రూట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసే ఉంటారు, లైక్ అంటే గ్రేప్స్ కాకుండా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి. అదేవిధంగా మనకి ఇంతకుముందు ఇలా తెలంగాణలో ఇలా పెంచడం కానివ్వండి ఇలా మనం చూడలేదు, కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో అయితే చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? మేమైతే చుట్టుపక్కల మా ల్యాండ్ దిక్కైతే చిన్న ఉన్నప్పుడు అంగురు చెట్లలో ఉంటాం, తిరిగినాం, మాకైతే అవగాహన ఉంది, తిన్నాం, చేసినాం, అన్ని ఎకరాలలో చూసినాం అక్కడ మా శంషాబాద్ దిక్కైతే. ఇప్పుడు అంతా ప్లాట్స్ అయిపోతున్నాయి, అంతా ల్యాండ్స్ అంతా అమ్మేసేస్తారు, ప్లాట్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పిల్లలకి ఇప్పుడు మంచి అవగాహన కలుగుతుంది. వాళ్ళు చూస్తే అంటే గ్రేప్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు, ఇవి ప్లాంట్స్ ఇట్లా అవుతాయి, దీని గురించి ఇట్లా అవగాహన కలుగుతుంది. కాబట్టి వాళ్ళని ఒక టైం విజిట్ చేయాలనుకుంటున్నాం అన్నట్టు. సో మీకు తెలిసే ఉంటుంది అంటే ఇట్లాంటి గ్రేప్స్ ఎలాంటి మట్టిలో పెరుగుతాయి ఏంటి అని, ఎందుకంటే మీరు ఆల్రెడీ తిరిగి చూసిరు కాబట్టి. సో ఎలాంటి ల్యాండ్ అయితే బెస్ట్, ఎలాంటి మట్టి వాడితే బెటర్ అంటారు ఇలాంటి గ్రేప్స్కి? ఈ రెడ్ మట్టే ఉంటుంది రెడ్ సాయిల్ అని చూసాం మేమైతే మా ల్యాండ్స్ దిక్కైతే. ఎర్ర మట్టే ఉంటుండే కాబట్టి ఇక్కడ ఎరువులు గిట్ట వేస్తారు ఇక్కడ గిట్ట కొన్ని, కానీ ఇక మందులు వాడతలేరు మా వాళ్ళు. మేమైతే అక్కడ అయితే వాళ్ళు మేము చూసినప్పుడు అయితే మందులు వాడేటోళ్ళు, వాళ్ళు మొత్తం స్ప్రే చేసే వాళ్ళు అందరూ. ఇప్పుడు ఇక్కడైతే మనకు తెలియదు, ఫస్ట్ టైం ఈ మీటింగ్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి తెలియదు మనకి ఇక్కడ ఆర్గానిక్ ఉందని చెప్తే వచ్చినాం అంతే. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో అండి, సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తా. ఓకే. అయితే ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందంట, ఇది గ్రేప్స్ తోట అనేది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2nd వీక్లో ఉంటుంది. ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. మీరు అగ్రికల్చర్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అంటే ఇదంతా ఒక వర్తే అంటారా? వర్త్ఫుల్ ఇది, అంటే ఆర్గానిక్ బేస్డ్గా చేస్తారు ఇదంతా. దీని గ్రేప్స్ పండించడం కానీ ఎక్కువ ఎరువులు వేయరండి, సో ఎక్కువ కెమికల్స్ కూడా ఎలాంటివి యూజ్ కెమికల్స్ వేయరు, బాగుంటుంది. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి మరి బయట దాంతో కంపేర్ చేసుకుంటే? రీజనబులే, అంటే ఎక్కువ కూడా ఉండదు, కాకపోతే ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి తీసుకోవచ్చు. సో దాదాపు అంటే ఇక్కడ మనకి 65 రకాల చెట్ల వరకు 65 రకాల గ్రేప్స్ అయితే ఉన్నాయని అన్నారు. సో ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, ప్రతి ఇయర్ వస్తుంటాం కదా మంచిగా. ఎవ్రీ ఇయర్ 2nd వీక్లో వస్తుంది, కానీ ఈ సంవత్సరము 3rd వీక్లో పెట్టారు, అంటే అవి పండలేదంట. అంటే నార్మల్గా దీని లైఫ్ టైమ్ ఇవన్నీ ఎలా ఉంటుంది ఏమైనా తెలుసా? తెలియదు. నార్మల్ ఆర్గానిక్ అని వచ్చేసారు? ఆర్గానిక్ అనే వచ్చాం మేము, అంటే ఇది ప్రతి ఇయర్ పండిస్తుంటారని తెలిసి ఎవ్రీ ఇయర్ దీనికి చాలా వ్యూస్ కూడా ఉన్నాయి, అది చూసే వచ్చాం, లింక్ చూసే వచ్చాం. పిల్లలతో రావడము ఇక్కడ నేచర్ ఇదంతా వెదర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే పిల్లలకు కూడా వాటి అంటే ఎవ్రీ టైము లింక్లో చూడకుండా సో ప్రోడక్ట్ ఫిజికల్గా చూపించేది అది వేరే ఉంటుంది కదా, థ్రిల్ అనేది. ఆ థ్రిల్ కోసమే తీసుకొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం గ్రేప్స్ చూస్తాం, విలేజ్ వ్యూ ఉంటుంది. ఇంకోటి మనం గ్రేప్స్ అనేది ఎక్కడైనా కొంటుంటాం, కానీ చెట్టు మీద గ్రేప్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది వాళ్ళకు వ్యూ ఫిజికల్గా చూపిస్తే వాళ్ళకు ఒక థ్రిల్ ఉంటుంది. అందుకే చేయొచ్చు, చేసే తీసుకోమన్నారు. బాగా అనిపించింది, అట్లా ఎవరు ఇవ్వరు కదా, అందుకే అలాంటి అవకాశం ఎవరు ఇవ్వరు. థ్యాంక్ యూ. బాబా ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఈ గ్రేప్స్? 20 తారీఖు స్టార్ట్ చేసాము. 20 తారీఖు నుంచి మస్తు పబ్లిక్ వచ్చేస్తారు, ఎక్కడి నుంచో బయట నుంచి. అక్కడ
బయట వెళ్ళి ఎక్కడో వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా కంట్రోల్ చేయకుండా కూడా అయిపోయినాం మేము. అయితే ఇక్కడ ఎన్ని రకాల గ్రేప్స్ చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి? ఇక్కడనా 60 రకాల గ్రేప్స్ ఉన్నాయి, 60 రకాలు. కానీ ఇప్పుడు అన్న అయిపోయినాయి అంటున్నారు కదా. ఎన్ని అయిపోయినాయంటే ఇక పబ్లిక్ ఇడిచిపెట్టగానే మొత్తము తెంపి కుప్పలు పోసేస్తాగాలే, అన్ని కుప్పలు పోసి అక్కడక్కడ వేసేసేస్తే ఇప్పుడు మేమేం చేసినాము, ఇక ఒక కొన్ని తెంపి అక్కడ అమ్ముతున్నాం. ఇక ఓకే, అంటే మనకు బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి బాబాయ్? ఇక్కడ రేట్లు 400, 500, 300 ఉన్నాయి అంటే కిలోకు. ఇవి మనకి ఇప్పుడు ఇవేం గ్రేప్స్? ఇది సామ్సన్ సీడ్, ఇవి చిన్నవి. ఇవి మనకు మంచి తీయగా బాగుంటాయి అన్నమాట. ఇవి రోజు అంటే ఈ మట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో అసలు గ్రేప్స్ పెరగడం అంటేనే ఒక విచిత్రం, ఎందుకంటే ఇలాంటి మట్టిలో పెరగదు. సో ఇది అంటే నార్మల్ సాధారణ ఎలాంటి మట్టి ఇది? ఇలాంటివి అంటేనే మనకు ఎర్రమట్టి, ఉసికే, 2-3 రకాలు కలిసి ఉన్నాయి మనకి. ఈ కలిసి ఉండేపాటికైనా మనకు బాగా పంట వచ్చేస్తుంది. అట్లా అని రోజు ఎలా ఉంటుంది మీరు నీరు పట్టడం కానివ్వండి, ఇంకా ఎలా చేస్తారు? రోజు వాటరు, రోజు ట్రిప్పులు, 2 రోజులకు ఒకసారి ట్రిప్పులు ఆన్ చేసేస్తాం. ఇక్కడ మనకి 60 రకాల చెట్లు ఉన్నాయి కదా, దాదాపు 65 రకాల చెట్లు ఉన్నాయి కదా. ఈ చెట్లను అన్నింటిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు? అంటే మేము అప్పుడు స్టార్టింగ్ నుంచే, అంటే నేను రాకముందు, నేను ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది ఇళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి. అంతకన్నా ముందే ఇక అప్పుడు సీనియర్ సైంటిస్టులు వాళ్ళు ఆఫీసర్ తెచ్చి పెట్టారనమాట. ఇప్పుడు 4 సంవత్సరాలు నేను ఇళ్ళకి వచ్చి. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి? ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు దగ్గర అంటే స్టార్టింగ్ ఫస్ట్ నుంచా, ఫస్ట్ 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి 20-30 సంవత్సరాలు అవుతుంది ఈ తోట. సో మీరు వచ్చినప్పటి నుండి ఎలా ఉంది? మేము వచ్చినప్పటి నుంచి బాగుంది. మేము వచ్చినప్పటి నుంచి పోయినసారి 9,60,000 పోయింది. సో దాదాపు అంటే మనకు 65 రకాల చెట్లు అని చెప్పారు ఇక్కడ. మనం న్యూస్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మీరు కూడా దాదాపు 65 రకాల చెట్లు అన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మాకు అంతా కొడితే ఒక 4-5 రకాల చెట్ల కన్నా ఎక్కువ కనిపిస్తుంది. అంటే అయిపోయినాయా లేకపోతే ఎలా? అయిపోయినాయి మొత్తం. 4 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. పంట కూడా ఈసారి అంత రాలేదు. అంత రాక కూడా మనకు పంట జల్దీ అయిపోయింది. రోజుకు 60,000-70,000 మంది వస్తున్నారు. ఏడికెళ్ళి ఉంటాయి, అయిపోతాయి కదా. అంతమందికి సప్లై చేస్తున్నారా? అంతమంది వాళ్ళు చెట్ల మీద కోసుకొచ్చుకుంటారు, అమ్ముతారు. చెట్ల మీద కోసుకుంటున్నారు, ఏదో జోకిస్తున్నాము. చెట్ల మీద తెంపుకొచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మేము తెంపుకోవాలంటే ఎక్కడ తెంపుకోవాలి? ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు వద్దాం అనుకున్నా కానీ కష్టమే అంటారు. కష్టమే. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చామన్నా కానీ కష్టమే. మీకు దాదాపు అంటే ఒక 1 year లో వచ్చే ఇన్కమ్ అంతా ఈ 10 రోజులలో గట్టి ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. గట్టి ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది 10 రోజులలో, 5-6 రోజులలో. ఓకే, దాదాపు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు? మీకు తెలిసినంత వరకు హైదరాబాద్ అనే కాదు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి కూడా వస్తున్నారు. వరంగల్, సంగారెడ్డికి వెళ్ళి కూడా వస్తున్నారు, నిజామాబాద్కి వెళ్ళి కూడా వస్తున్నారు కొంతమంది. అంటే ఈ పంటను చూస్తా, అంటే మనం మందుల అవన్నీ కొట్టలేము కదా. అంటే చాలా మంది ఏదైనా గ్రేప్స్ కానీ, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఎవరైనా కానీ కెమికల్ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ న్యాచురల్ మనకి ఆర్గానిక్ అని చెప్పేసి చాలా మందికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏమైనా మందులు ఏమైనా అలాంటివి వాడుతున్నారా? ఎక్కువ మందులు వాడతలేము మేము. ఎక్కువ మందులు వాడకనే మన దగ్గరికి పబ్లిక్ ఎక్కువ వచ్చేస్తున్నారు. మనం ఎక్కువ ఖాళీ కటింగ్ చేసినప్పుడు ఖాళీ ఎరువులు వేసేస్తాం అంతే. ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు ఖాళీ ఎరువులు వేసేసి వాటర్ పెట్టేస్తాం అంతే. ఇక దాదాపు మనకి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, అదే విధంగా ఎన్ని రోజులు ఉంటుంది? మనం ఒక కాపు నవంబర్లో తీస్తాం, నవంబర్లో కటింగ్ చేస్తాం. ఫిబ్రవరి వరకల్లా మనకు కాపు వచ్చేస్తుంది, పండ్లు వస్తాయి. ఇవి ఎన్ని నెలలు ఉంటాయి ఇప్పుడు ఈ పండ్లు? ఈ పండ్లు ఏంటంటే ఇప్పుడు 1 వారం రోజులు అయిపోతాయి. 1 వారం రోజులలో అయిపోయాయి. అంటే రోజులు పడుతుంది. ఎన్ని నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి ఇవి? అంటే ఎన్ని నెలలు అనేది లేదు. మనం కటింగ్ చేస్తాం ఫస్ట్ ఒక బడ్డు మీద చేస్తాము. ఒక బడ్డు మీద చేసినాక ఒక 5-6 నెలల నాటికి మనకు మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. పెరిగినప్పుడు మనము ఫిబ్రవరిలో నవంబర్లో పండ్ల కటింగ్ చేస్తాం. నవంబర్ పండ్ల కటింగ్ చేస్తా కానీ డిసెంబర్ వరకల్లా కాపు వస్తుంటుంది. జనవరి వరకల్లా మొత్తం పంటనే వచ్చేస్తుంది.